హాయ్ అండి, వెల్కమ్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు కూడా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మంచి స్వీట్ ఐటెంతో వచ్చాను. చాలా జ్యూసీగా అండ్ క్రంచీగా, చాలా టేస్టీగా, అచ్చం బేకరీలో లాగానే మనం ఇంట్లో తయారు చేసుకునే చిట్టి కాజాలు ఈరోజు మన వీడియోలో చేసి చూపిస్తాను. చాలా తక్కువ టైంలో వీటిని తయారు చేసుకోవచ్చు. అంతేకాక బేకరీలో ఎంత హైజీనిక్గా చేస్తారో తెలియదు, అలాగే ఎన్ని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారో తెలియదు. అందుకే మనము పిల్లలు ఇష్టపడే బేకరీ ఐటమ్స్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ వెళ్తూ ఒక లైక్ కొట్టేసి వెళ్ళండి. ముందుగా నేనైతే మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల దాకా జల్లించుకున్న మైదాన్ని వేసుకున్నాను. అలాగే చిటికెడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల స్వీట్ ఐటమ్స్లో కొంచెం టేస్ట్ అనేది ఇంకా కొంచెం రెట్టింపు అవుతుంది. ఇప్పుడు దీన్ని స్పూన్తో మొత్తంగా మిక్స్ చేసేసుకుందాము. తర్వాత ఇందులోకి కాచిన వేడి నూనెను ఒక 2-3 స్పూన్స్ దాకా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తంగా పిండినంతా కలిపేసుకుందాము. ఒక ముద్దలాగా మన చేతికి వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా పిండి తయారైనట్టు అర్థం అన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా తయారు చేసి పెట్టుకుందాము. మరి పల్చగా కాకుండా, మరి అలానే గట్టిగా కాకుండా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీనిపైన ఒక తడి బట్టను కప్పేసి దానిపైన కూడా ఒక ప్లేట్ వేసేసి కాసేపు పక్కన పెట్టేసుకుందాము. ఈలోగా మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులోకి 3 కప్పుల దాకా పంచదార వేసుకొని 1.5 కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద తీగ పాకం వచ్చేదాకా కలుపుకుంటూ ఉందాము. మరి ముదురు పాకం రానక్కర్లేదు, కొంచెం చేతికి స్టిక్కీగా వచ్చేదాకా వస్తే సరిపోతుంది. ఒకసారి మనము స్పాచులాకున్నది ఇలా ముట్టుకొని చూస్తే మనకు తెలుస్తుంది, తీగలాగా సాగినట్టయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకు. అప్పుడు ఇందులోకి మీ దగ్గర ఉన్నట్లయితే 1 స్పూన్ లెమన్ జ్యూస్ అన్న వేసుకోండి, లేదంటే పట్టికైనా వేసుకోండి. నా దగ్గర పట్టిక ఉంది, నేను కొంచెం పట్టిక వేస్తున్నాను. దీనివల్ల పాకం అనేది గట్టి పడకుండా చిక్కపడకుండా ఉంటుందన్నమాట. దాన్ని పక్కన పెట్టుకుందాం, చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసేసి మొత్తంగా మళ్ళీ ఒకసారి అంతా కూడా ఒత్తేసుకుందాము. ఫస్ట్ మొత్తంగా ఒకసారి కలిపేసుకున్నాక మన కౌంటర్ టాప్ ఉంటుంది కదా, లేదంటే మీరు చాపింగ్ బోర్డ్ పైన కూడా వేసుకొని చేసుకోవచ్చు. చపాతీలాగా ఒత్తేసుకుందాము. కొంచెం పెద్దగా పల్చగా ఒత్తేసుకుందాము. మొత్తంగా కింద పిండి చల్లుకొని మరీ మందంగా కాకుండా అలానే పల్చగా కూడా కాకుండా ఒత్తేసుకుందాము. ఇప్పుడు దీనిపైన ఒక 2 స్పూన్ల దాకా నెయ్యిని వేసి చుట్టూ మొత్తం చపాతీ అంతా మొత్తం స్ప్రెడ్ చేసేసుకుందాము. తర్వాత దీనిపైన మైదాను కొద్దిగా స్ప్రింకిల్ చేసేసుకుందాం అన్నమాట. మైదా చల్లించుకోవడం వల్ల పొరలుగా అనేది బాగా వస్తుందన్నమాట. కాజాలకి లేయర్లుగా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక వైపు నుంచి ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. స్లోగా నెమ్మదిగా మొత్తంగా అంతా రోల్ చేసుకుంటూ రావాలి. చివరి దాకా రోల్ చేసుకుంటూ వచ్చేసి చివరిలో ఇంకొంచెం గట్టిగా అన్నట్టయితే స్టిక్ అయిపోతుంది అది. ఇప్పుడు ఒక సైడ్ నుంచి మనము నైఫ్ తీసుకొని కట్ చేసుకుంటూ చిన్న పీసెస్గా కట్ చేసుకుంటూ రావాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. చూడండి ఎంత లేయర్గా వచ్చింది, పొరలుగా వచ్చింది కదా. సో మీరు తయారు చేసి పెట్టుకున్న మొత్తం చపాతీనంతా కూడా ఇలాగే, పిండినంతా కూడా ఇలాగే ఒత్తుకొని ఇలాగే కట్ చేసి పెట్టేసుకోండి అంతా కూడా. తర్వాత ఇందులోకి ఇంకొక చపాతీని కూడా ఇలాగే మనం చేసి పెట్టేసుకుందాము. చివరిగా మీకు ఒకవేళ అతుక్కోలేదంటే అంచులు కొద్దిగా వాటర్ని అప్లై చేసినట్టయితే అంచులు అనేవి స్టిక్ అయిపోతాయి అన్నమాట. అది కూడా ఒక టిప్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఇంకొక కాస్త మనము ఫింగర్తో ఇలా ఒత్తినట్టయితే ఇంకా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ చిన్ని కాజాలను ఒక్కొక్క దాన్ని వేసేసి దాదాపుగా 30 సెకండ్స్ పాటు దానిని కదిలించకుండా ఉండాలి. 30 సెకండ్స్ తర్వాత వాటంతటా అవే పైకి ఆటోమేటిక్గా తేలుతాయి అన్నమాట. అంతవరకు మనం వాటిని ముట్టుకోకూడదు, దానివల్ల ఒకదానికొకటి అతుక్కునే అవకాశం ఉంటాయి. చూడు, ఇప్పుడు ఆటోమేటిక్గా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్కటి పైకి తేలుతున్నాయి చూడండి. ఇప్పుడు మనం దాన్ని ఒక్కొక్క దాన్ని టర్న్ చేసుకుందాం.
మరీ ఎర్రగా కాకూడదు, అలానే పచ్చిగా ఉండకూడదు, గోల్డ్ కలర్ కరెక్ట్ గా రావాలి. సో ఇప్పుడు అంతటిని ఒకసారి కలిపేసుకొని మొత్తంగా ఇప్పుడు తీసేసుకుందాం. తీసేసుకున్న వెంటనే డైరెక్ట్ గా వీటిని మనం తయారు చేసి పెట్టుకున్న పంచదార పాకంలో వేసేద్దాం. అందులో కూడా ఎక్కువసేపు ఉంచకుండా ఒక 15 సెకండ్స్ పాటు ఉంచి తర్వాత మళ్ళీ ఒక్కొక్క దాన్ని టర్న్ చేసేసుకోవాలా. అప్పుడు రెండు వైపులా కూడా పంచదార అనేది, ఈ సిరప్ అనేది మొత్తంగా లోపల దాకా వెళ్తుందన్నమాట. అప్పుడే క్రంచీగా జ్యూసీగా ఉంటాయన్నమాట. ఎక్కువసేపు పెట్టడం వల్ల గట్టి పడిపోతాయి కాజాలు. సో 30 సెకండ్స్ కంటే ఎక్కువగా పాకంలో ఉంచకూడదు. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని టర్న్ చేసాం కదా, ఇప్పుడు అన్నిటినీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. తీసేసుకొని చూసారా ఎంత బాగున్నాయి. సో మీకు ఈ వీడియో నచ్చింది కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు కూడా కుదురుతాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క కమెంట్ ఇవ్వండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్, అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.